దుర్గి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గురువారం గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఏచూరి సునీతా సాయి శంకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ, కార్మికుల గౌరవ వేతనాల చెల్లింపు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో పారిశుద్ధ్య పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదని, జిల్లా అధికారుల నివేదిక ప్రకారం కేవలం 36% మాత్రమే పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఎంపీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు గత 6 నెలల నుండి ఇప్పటి వరకు గౌరవ వేతనాలు ఎందుకు చెల్లించలేదని గ్రామ సెక్రటరీలను, స్పెషల్ ఆఫీసర్లను నిలదీశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అందిస్తున్నప్పటికీ వారికి సకాలంలో వేతనాలు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులను అత్యవసర అభివృద్ధి పనులకే కేటాయించాలని తాను పలుమార్లు సూచించినప్పటికీ కొందరు కార్యదర్శులు ఆ సూచనలను తుంగలో తొక్కి పట్టించుకోకుండా నిధులను పూర్తిగా డ్రా చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిధులు లేకుండా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ కార్యదర్శులను నిలదీశారు. అయితే దీనికి సంబంధించి అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరో చెప్పిన మాటలకు తలొగ్గి విధి విరుద్ధంగా వ్యవహరించడం వద్దు, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ఇష్టం లేకుంటే విధుల నుండి తప్పుకోవచ్చు, కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం సహించేది లేదు అంటూ ఎంపీపీ ఘాటుగా హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ నిధులను నిబంధనలకు అనుగుణంగా వినియోగిస్తూ ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ ప్రసాదరావు, విఓపీఆర్డీ రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ చేస్తున్నారని అంటల్లా ఉంటాయి, లోపాలు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకో కొంతమంది సోమరిపోతులు ఉండొచ్చు. వెంటబడి ఫోటోలు తీసుకుంటా వాళ్ళతో బతిలు ఆడుకొని పని చేయించుకోవాల్సింది మనం. ఎవడన్నా మీకు మిమ్మల్ని ఓవర్లుక్ చేసి ఎడ్స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు తీసేసే రైట్ కూడా మీకు ఉంది. తీసేసి మంచి వాళ్ళని పెట్టుకోండి. అంతేగాని ఏదో ఒక చిన్నదాన్ని చూపించి 30% ఎందుకు వచ్చిందంటే ఉన్నదే కదది. పోనీ ఐవీఆర్ఎస్ కాల్స్లో ఏమన్నా రిపోర్ట్ రాంగ్ వచ్చిందా? రాంగ్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? మనం 100% చేస్తే 36% ఏమైనా వచ్చిందా? మీరు చెప్పాలి. సెక్రటరీలు అందరూ గుండెమే చేసుకొని జరుగుతున్న రిపోర్టే వచ్చిందా? బాగా జరిగినా తక్కువ వచ్చిందా? జరుగుతుందే వచ్చింది కదా. మరి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు? ల్యాబ్ చేయమని చూసుకోవాలి కదా మీరు కూర్చొని. మంత్స్ అంటున్నారండి. ఎంఆర్ఓ ఛార్జ్ తీసుకొని 2 నెలలు అవుతుంది. అంతకుముందు 3 నెలలే, 4 కాదు 3 అనుకుందాం. ఆ 3 నెలలకు ఏం ఆన్సర్ చేసేవాళ్ళు మీరు? మీరు క్వశ్చన్ చేయొద్దు. మీకు నేను చాలా న్యాయం చేశా. తెలుసా లేదా? మరి ఎట్లా వాళ్ళు ఎంత పని చేయకుంటాం? మీరు ఎందుకు మీటింగ్ పెట్టారు? ఎవరు కండక్ట్ చేసింది అసలు? ఎందుకు? దేని మీద? సబ్జెక్ట్ ఏంటి? వస్తుంది. మీరు జీతాలు ఇవ్వకపోతే 0 వస్తుందండి. మీరు ప్రాంతంగా జీతాలు ఇచ్చి సరిగ్గా పని చేయించుకోవాలా? అన్నీ అంతే. దుర్గి ఎందుకు ఇవ్వట్లేదండి జీతాలు చెప్పండి? ఎవరు? ఎన్నాళ్ళైంది ఎంఆర్ఓ పవర్లోకి వచ్చి? ఎన్ని నెలలు అయింది? ఎందుకు రాదు? ఎందుకు ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అంటున్నా? నువ్వు స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోగానే నీకు కావాల్సిన టెక్నికల్ ఇష్యూస్ ఏం లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు ఎంటబడి చేయాలి కదా. అతని పరిపాలన తెలియదు. తమ్మేయమంటేనో లేకపోతే కీ పెట్టమంటేనో పెడతాడు. పంచాయతీలో ఉండే లోటుపాట్లు మీకు కదా తెలిసేది. మీరే కొంత దోపుకుంటున్నారు, మీరే కొంతలో పడుతున్నారు. కానీ కొంతలో నుంచి ఎట్లా రావాలని మీరే ఆలోచిస్తున్నారు. ఏమి సమస్యలు? యూపీఎస్గా నువ్వు ఫెయిల్ అవుతున్నావు, సెక్రటరీలో అవును ఫెయిల్ అవుతున్నావు. అంటే మీరు ఫెయిల్ అయ్యి దుడ్డు పెట్టుకుంటున్నారు వాళ్ళు కూర్చొని. మీకు ఎక్కడ అవుతున్నాయి? ఎవరు ఇబ్బంది ఉన్నాయి? ఇంకా జీతాలు ఉంటాయి కదా. జీతాలు అయితే అందరూ పెడతారు. ఎవరు ఎవరు తుర్కూరులో కూడా డబ్బులు ఇస్తాం, ఇవ్వండి.
మేము ఇస్తాం ఇవ్వండి, జీతాలకు పని చేయమంటే ఎవరు చేయడు. నువ్వు ప్రాంతాల జీతాలకు పని చేయించుకో, వడ్డీ తీసుకురా, గుంటూరు నీకు ఉన్నాయి కదా పంపించింది. ఎట్లా చేసావు? అది ఇవ్వమని ఎవడైతే వాడుకోవడం వాళ్ళని ఇవ్వమని కలిసి ఇవ్వమని.